హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవ్వడంతో మరి మెగా డిఎస్సికి సంబంధించి దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు అన్ని రకాలైనటువంటి సమాచారాన్ని ఆరా తీస్తున్నారు. దరఖాస్తు చేసే సమయంలో ఎటువంటి తప్పులు చేయకుండా ముందుగానే పూర్తిగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించిన సమాచారం, అలాగే అప్లై చేసేటప్పుడు ఏ విధంగా అప్లై చేయాలంటే ఏమేం కావాలి, ఇటువంటి పూర్తి సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆల్రెడీ మనం ఒక వీడియోలో డిఎస్సికి సంబంధించినటువంటి కీలకమైన 3 మార్పుల గురించి మీకు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ వీడియోలో కూడా మనం డిఎస్సికి సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారాన్ని మరింత క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం. డిఎస్సి దరఖాస్తు సమయంలోనే పోస్టుల ఎంపికకు ఐచ్ఛికాలు, అంటే డిఎస్సి అప్లికేషన్ అప్లై చేసేటప్పుడే మీరు ఏ మేనేజ్మెంట్ లో మరి ఉద్యోగం కావాలి అని అనుకుంటున్నారో ఆ మేనేజ్మెంట్ వారిగా మీరు ప్రిఫరెన్సెస్ అనేవి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. గత డిఎస్సిలను మనం గమనించినట్టయితే మొదటగా డిఎస్సి పరీక్షను నిర్వహించేవారు. డిఎస్సి పరీక్ష అంతా పూర్తయిన తర్వాత అందులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల నుండి మాత్రమే మరి ఏ మేనేజ్మెంట్ కు వెళ్ళాలనుకుంటున్నారు అనే ఆప్షన్స్ తీసుకునేవారు. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఎంపికైనటువంటి వారికి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేవారు. కానీ ఇప్పుడు ఈ డిఎస్సిలో మరి మేనేజ్మెంట్ వారికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ ఆ ప్రిఫరెన్సెస్ అనేవి మరి దరఖాస్తు చేసే సమయంలోనే తీసుకోవడం జరుగుతోంది. అలాగే సర్టిఫికెట్స్ ను కూడా మరి అప్లై చేసేటప్పుడే అప్లోడ్ చేయండి అని పేర్కొనడం జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి మార్పు. ఇక అర్హత ధ్రువపత్రాల అప్లోడ్ తప్పనిసరి. గతంలో దరఖాస్తు చేసిన వారు ఫీజు చెల్లించక్కర్లేదు. పరీక్షలు ఆన్లైన్ లో నిర్వహించబోతున్నారు. అవసరమైతే మరి పక్క రాష్ట్రాల్లో కేంద్రాలు కేటాయించబోతున్నారు. మరి ఈ పరీక్షా కేంద్రాల విషయానికి వస్తే ఎవరైతే ముందుగా దరఖాస్తు చేస్తారో వారికి మరి వారు కోరుకున్నటువంటి సెంటర్ ను అలాట్ చేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు నోటిఫికేషన్ లో. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనే బేసిస్ మీద మరి సెంటర్స్ అలాట్ చేయడం జరుగుతుంది అని అన్నారు. కాబట్టి మరి ఎంత త్వరగా మీరు వీలై మీ ఎగ్జామ్ ప్రిఫరెన్స్ సెంటర్ ను ఇస్తారో అంత త్వరగా మీకు ఆ సెంటర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు మరీ పూర్తిగా దరఖాస్తు చేసేటప్పుడు ఆలస్యం చేయకుండా మరి త్వరగానే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని అంటున్నారు కాబట్టి. ఇక పీడీపీఈటీలకు టెట్ లేదు. ద్విభాషలో ప్రశ్నాపత్రం, అంటే ప్రశ్నాపత్రం డ్యూయల్ లాంగ్వేజ్ లో వస్తుంది. అంటే ఇంగ్లీష్, తెలుగు ఇలా మనకు కావాల్సిన భాష. ఇంగ్లీష్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఇంకా ఏదైనా మనం సెలెక్ట్ చేసుకునేటటువంటి లాంగ్వేజ్ లో క్వశ్చన్ పేపర్ అనేది రాబోతుంది. ఇక మెగా డిఎస్సి ప్రకటన విడుదల చేసిన విద్యాశాఖ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, తుది గడువు మే 15. మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం విడుదల చేసింది. రాష్ట్ర, జోనల్, జిల్లాల వారీగా పోస్టులు రిజర్వేషన్లతో పూర్తి స్థాయిలో ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ లో పొందుపరిచింది. ఈసారి దరఖాస్తు ప్రక్రియలో కొత్తగా 2 విధానాలను తీసుకొచ్చింది. యాజమాన్యాల వారీగా ఆయా పోస్టులకు ఐచ్ఛికాలు నమోదు చేయాలని పేర్కొంది. దరఖాస్తు గడువు ముగిసేలోపు అర్హత ధ్రువపత్రాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గతంలో మెరిట్ జాబితా విడుదల చేసిన తర్వాత వీటిని స్వీకరించేవారు. ఈసారి ముందుగానే వీటిని తీసుకుంటున్నారు. ఒక అభ్యర్థి 3 రకాల పోస్టులకు దరఖాస్తు చేస్తే పోస్టుల వారీగా ప్రాధాన్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థి మెరిట్ జాబితాలో ఉంటే ఈ ఐచ్ఛికాల ప్రకారమే పోస్టింగ్లు ఇస్తారు. మొదట దరఖాస్తు సమర్పించినప్పటికీ గడువు ముగిసేలోపు అర్హత ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని సమర్పించకపోతే హాల్ టికెట్లు జారీ చేయరు. దరఖాస్తులో ఏమైనా తప్పులుంటే సమర్పించిన తర్వాత ఎలాంటి సవరణలకు అవకాశం ఉండదు. అభ్యర్థులు ముందుగానే అన్ని సరిచూసుకొని దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఆన్లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు కొనసాగుతుంది. మే 20 నుంచి నమూనా పరీక్షలు ఉంటాయి, అంటే మోడల్ ఎగ్జామ్స్. మే 30 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. గతంలో దరఖాస్తు చేసిన వారికి ఫీజు మినహాయింపు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు విడుదల చేసిన డిఎస్సి 2024కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈసారి దరఖాస్తు సమర్పించవచ్చు. అప్పట్లో దరఖాస్తు చేసిన పోస్టు కాకుండా ఇతర పోస్టులకు దరఖాస్తు చేస్తే మాత్రం ఆ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఒక్కో దరఖాస్తుకు 750 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి పోస్టుకు ప్రత్యేకంగా దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
అభ్యర్థులు ఏవైనా తప్పుడు సమాచారం నింపితే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు దరఖాస్తును తిరస్కరిస్తారు. అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని జూలై 1వ తేదీ నాటికి 44 ఏళ్లుగా ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 49 ఏళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు 54 ఏళ్లుగా నిర్ణయించారు. ప్రత్యేక విద్య బీఈడి కలిగిన అభ్యర్థులు సాధారణ పాఠశాలల్లోని పోస్టులకు అర్హత కలిగి పోస్టుకు ఎంపికైతే వారికి 6 నెలల ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఎస్సీ వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్ ను అమలు చేశారు. క్రీడల కోటా వారికి 3% రిజర్వేషన్ కల్పించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అకాడమిక్స్, ఆంగ్ల భాషా నైపుణ్యాలపై ప్రాథమిక శిక్షణ ఇస్తారు. ఇక ఆన్లైన్ లో పరీక్ష ఉంటుంది. మరి ఈ పరీక్షలకు నార్మలైజేషన్ విధానం కూడా అమలు చేయబోతున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష అంటే ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. జిల్లా కేంద్రాలు, పురపాలికలు, రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. ఆన్లైన్ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఉంటాయి. డిఎస్సికి వచ్చే దరఖాస్తుల ఆధారంగా వీటిని పొడిగించడం, తగ్గించడం జరుగుతుంది. అభ్యర్థుల సంఖ్య పెరిగి పరీక్షా కేంద్రాల సమస్య ఏర్పడితే ఆయా జిల్లాలకు సమీపంలోని పక్క రాష్ట్రాల్లో కేంద్రాలను కేటాయిస్తారు. ప్రతి పరీక్షా కేంద్రం ఒక విడతకు 300 నుంచి 500 మంది పరీక్ష రాసే సామర్థ్యంతో ఉంటాయి. ఆన్లైన్ పరీక్ష కొన్ని రోజుల పాటు జరుగుతుంది. అందువల్ల అన్ని సెషన్లను కలిపి ఈఏపీ సెట్, జేఈలో అమలు చేస్తున్నట్లు నార్మలైజేషన్ విధానాన్ని పాటిస్తారు. పీజీటీ, టీజీటీలకు ఆంగ్ల మాధ్యమంతో పాటు 10వ తరగతిలో మొదటి భాష, ఇంటర్మీడియట్ లో 2వ భాష, డిగ్రీలో చదువుకున్న భాషకు అనుగుణంగా ఆంగ్లంతో పాటు మరో భాషలో ప్రశ్నాపత్రం ఉంటుంది. ఇతర పోస్టులకు సంబంధించి ఆంగ్లంతో పాటు అభ్యర్థులు ఎంపిక చేసుకున్న భాషలో పరీక్ష ఉంటుంది. పీడీ, పీఈటీలకు ఆంగ్లంతో పాటు తెలుగులోను ప్రశ్నాపత్రం ఇస్తారు. వారికి టెట్ అవసరం లేదు. ఫిజికల్ డైరెక్టర్, వ్యాయామ విద్యా టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్, ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్ష ఉండదు. 100 మార్కులకు 200 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీ, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ, నాన్ లాంగ్వేజెస్ వారికి పేపర్ 1 ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్ష ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్ స్థాయిలో ఇస్తారు. ప్రిన్సిపల్ లో పీజీటీలకు టెట్ ఉండదు. టీజీటీ, పీజీటీ, నాన్ లాంగ్వేజెస్ ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసిన వారు తప్పనిసరిగా ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇందులో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు 50 మార్కులు రావాల్సి ఉంటుంది. రెండో పేపర్ 100 మార్కులకు ఉంటుంది. ప్రిన్సిపల్ పోస్టుకు దరఖాస్తు చేసే వారికి పని చేసిన అనుభవం ఉండాలని నిబంధన పెట్టారు. టీజీటీలో రెండో పేపర్ 80 మార్కులకు ఉంటుంది. టెట్ కు 20 మార్కుల వెయిటేజీ ఉంటుంది. ఇక ఇవి డిఎస్సి నుంచి అప్రెంటిస్షిప్ విధానాన్ని రద్దు చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు తీసుకొచ్చిన అప్రెంటిస్షిప్ విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. గతేడాది ఫిబ్రవరిలో వైకాపా ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి 2024లో అప్రెంటిస్షిప్ విధానాన్ని తీసుకొచ్చింది. ఉద్యోగాలకు ఎంపికైన వారు 2 ఏళ్ల పాటు వెట్టి చాకరీ చేసేలా దీన్ని పొందుపరిచింది. ప్రత్యేక జీవో జారీ చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తొలి ఏడాది ఆయా కేటగిరీలోని బేసిక్ లో 50%, రెండో ఏడాది 60% గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేయాలనే అప్రెంటిస్షిప్ విధానాన్ని తీసుకొచ్చినట్లు అప్పట్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అభ్యర్థులు దీన్ని వ్యతిరేకించినా పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మెగా డిఎస్సి రాసే అభ్యర్థులకు అప్రెంటిస్షిప్ విధానాన్ని తొలగించి ఆ వెట్టి చాకరీ నుంచి ఉపశమనం కలిగించింది. ఇక దీంతో పాటు మరో ఇంపార్టెంట్ విషయాన్ని కూడా చూస్తూ ఉన్నాం. డిఎస్సి పరీక్ష ఏ సిలబస్ లో ఉంటుంది అంటే కొత్త సిలబస్ తోనే డిఎస్సి పరీక్షలు జరగబోతున్నాయి. 3 నుంచి 10వ తరగతి స్థాయిలోని ప్రశ్నలు, ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు, నెగిటివ్ మార్కింగ్ లేదు. సిబిటి విధానంలో కొనసాగుతున్న తుది పరీక్షలు, విద్యాశాఖ వెబ్సైట్ లోనే పోస్టులు, సిలబస్, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ తదితర వివరాలు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. దరఖాస్తుకు మే 15 వరకు అవకాశం. డిఎస్సి నోటిఫికేషన్ విడుదలతో మరో హామీ నిలబెట్టుకున్నాం. డిఎస్సి అభ్యర్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేయడాన్ని చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. ఉపాధ్యాయ అభ్యర్థులకు చంద్రబాబు పుట్టినరోజు కానుక నోటిఫికేషన్ అందించారు. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం నుంచి మే 15 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు స్వీకరణ కొనసాగుతుంది. ఈ ప్రక్రియ ముగిసిన సుమారు 20 రోజుల తర్వాత అనగా జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ముందే ప్రకటించిన విధంగా పోస్టుల వివరాలు, నోటిఫికేషన్, సిలబస్, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా దరఖాస్తు చేసుకునేందుకు సంబంధించిన డెమో వీడియోని విద్యాశాఖ
మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదలతో మరో హామీ నిలబెట్టుకున్నామని లోకేష్ అన్నారు. డిఎస్సి అభ్యర్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 16,347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఇక మనం పోస్టులకు సంబంధించినటువంటి సిలబస్ ను కూడా ఇక్కడ పరీక్ష విధానాన్ని కూడా చూస్తూ ఉన్నాం. పరీక్షలకు సంబంధించి పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పరీక్ష పేరు ఉపాధ్యాయ నియామక పరీక్ష 2025 ఆన్లైన్ విధానం పరీక్ష ఉంటుంది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నల్లో పరీక్ష ఉంటుంది. మొత్తం మార్కులు స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, టీజీటీలకు 80 మార్కులు, 20% టెట్ కు వెయిటేజీ ఉంటుంది. పీజీటీ మరియు ప్రిన్సిపల్లకు 100 మార్కులు. ప్రతికూల మార్కింగ్ లేదు, అంటే నెగిటివ్ మార్కింగ్ లేదు. సమస్య మనకు 2.5 గంటల పాటు పరీక్ష ఉంటుంది. కొద్ది మందికి 3 గంటల వరకు ఉండొచ్చు. ఎంపిక ప్రక్రియ టీఆర్టీ 80%, ఏపీ టెట్ నుంచి 20% వెయిటేజీ ఇవ్వడం జరుగుతుంది. మరి సిలబస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అభ్యర్థులు గమనించవచ్చు. మరి ఇవి ఏపీ డిఎస్సికి సంబంధించి మరికొంత ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.